ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్. బాగున్నారు మీరంతా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి మరొక నూతన దినాన్ని మన జీవితంలో ప్రభు కానుకగా బహుమానంగా అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యథార్థంగా స్తుతింపబద్దులమై ఉన్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన హృదయాలు తెరిచి దేవుని స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని వినడం వలన ఆ రోజంతటికి కావాల్సిన శక్తిని బలాన్ని ప్రభువు మనకు దయచేస్తున్నాడు. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నట్లుగా మీరు తెలియచేస్తున్న సాక్ష్యాలను బట్టి నేను కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలకు తెరుద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 26 అండ్ వర్డ్స్ 15. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. ఎంత చక్కని మాట! దేవుడు తన నామమును మహింపరుచుకున్నారట. ఎందుకు, ఎలా అని ఆలోచన చేస్తే నీవు జనములను వృద్ధిపరిచితివి. 2 సార్లు ఆ మాట రిపీట్ అయింది. దేవుడు మనల్ని వృద్ధి చేసేవాడు, వర్ధిల్లే అనుభవాన్ని మనకి ఇచ్చేవాడు, అభివృద్ధులను మనల్ని తీసుకొచ్చేవాడు. ఆదాము హవ్వల్ని దేవుడు కలుగు చేసిన తర్వాత ఏదేను తోటలో వారి నుంచి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని లోపరుచుకోండి. దేవుడిచ్చిన వాగ్దానం అది. సకల చరాచర సృష్టిని దేవుడు తన మహత్తైన మాట ద్వారా కలుగు చేశాడు. మానవుణ్ణి తన రూపంలో తన పోలికలో చేసుకున్న తర్వాత వారు దీవించబడాలనే దేవుడు కోరుకున్నాడు. వారిని ఆశీర్వదించాడట దేవుడు. ఎలా అంటే, మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆనాడు ఆదిపితరులను ఆశీర్వదించిన దేవుడు, ఆ తర్వాత కాలంలో భక్తులైన అనేక మందిని వృద్ధిలోనికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా వృద్ధి పొందించాలని, మనందరినీ కూడా అభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం కుచించుకుపోవాలనో, నష్టపోవాలనో, కీడుల చేత బ్రతకాలనో దేవుని ఉద్దేశం కాదు. దేవుడు మనందరినీ కూడా దీవించాలని కోరుతున్నాడు. ప్రభువా, నీ నామము నువ్వు ఎలా మహింపరుచుకున్నావు అంటే నీ జనములను వృద్ధిలోకి తీసుకొచ్చావు. మీలో చాలామంది కూడా చక్కని సాక్ష్యాలు చెప్పగలరు. దైవజనుడా, ఒకప్పుడు మా బ్రతుకులు ఇలా ఉండేవి, దుర్భరమైన జీవితాలు, ఎందుకు కొరగాని జీవితాలు, ఎందుకు పనికిరాని జీవితాలు. కానీ ఈరోజు ప్రభు అని యేసుక్రీస్తు వారిని మా హృదయంలో చేర్చుకున్న రోజు నుండి ఆధ్యాత్మికంగా మేము దేవుని పొందాం. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. మీ విషయంలో నా ప్రార్థన అదే, మీ అందరి విషయంలో దేవుని యొక్క ఆలోచన కూడా అదే. మీరు వృద్ధిలోనికి రావాలి, మీరు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ రెండో మాటను మనం చూస్తే, దేశం యొక్క సరిహద్దును విశాలపరిచి నిన్ను నువ్వు మహింపరుచుకున్నావు. ఎంత గొప్ప దేవుడు ఆయన! దేశం యొక్క సరిహద్దును విశాలపరచడం, కుటుంబం యొక్క సరిహద్దును విశాలపరచడం, మన యొక్క పరిస్థితుల యొక్క సరిహద్దులు విశాలపరిచే దేవుడు ఆయన. కీర్తనాకారుడు అందుకనే అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. చాలాసార్లు ఇరుకుల్లో బ్రతికాం, విశాలత కోసం ప్రార్థన చేశాం, దేవుడు విశాలతలో నడిపించాడు. నా మట్టుకు నేను కూడా మంచి సాక్ష్యం చెప్పగలను. రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత మా తల్లిదండ్రులు ఒక చిన్న మందిరాన్ని వారు కట్టగలిగారు. ఆ తర్వాత చిన్న ఎక్స్పాన్షన్ చేశాం. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆ తర్వాత ఒక గ్రౌండ్లో ఆరాధన పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితి ఎలా ఉండదంటే, ఆ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయి ప్రజలందరూ కూడా కూర్చోవడానికి కూడా స్థలం లేకపోతే ఆ మెయిన్ గేట్ దగ్గర వచ్చిన వారు వచ్చినట్టు అలాగే కూర్చుండిపోతూ ఉండేవారు ఎండలో. క్రింద కనీసం కుర్చీలు ఉండేవి కాదు, కూర్చోవడానికి క్రింద మ్యాట్స్ ఉండేవి కాదు. ఎలా ఉన్నవారు అలాగే కూర్చుని దేవుని ఆరాధించేవారు. అలా ఆరాధించడం తప్పు నేను అంటలేదు, కానీ ఆ పరిస్థితి అలాంటిది. కానీ ప్రార్థన చేసాం, ప్రభువా ఒక చక్కని స్థలం, ఒక ఫెసిలిటీ మాకు కావాలి, మేమందరం కలిసి చక్కగా కాసేపు కూర్చుని నీ మాటలు వినగలిగే కృప దయచేయమని దేవునిలో ప్రార్థన చేసినప్పుడు ఒక విశాలమైన ఫెసిలిటీ దేవుడు ఈరోజు రాజమండ్రిలో మాకు అనుగ్రహించారు. ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభువుని ఆరాధిస్తూ, మహిమాన్వితుడైన దేవుని కీర్తిస్తూ, ఆయన దివ్య ప్రబోధనను వింటూ బ్రతుకులు బాగు చేసుకుంటూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు.
ఒకవేళ ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఒక ఇరుకులోని ఉన్నావేమో, భయంకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయావేమో. నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, దేశ సరిహద్దును విశాలపరచగలిగిన శక్తిగల దేవుడు నిన్ను విశాలపరిచి నీ కుటుంబాన్ని దేవుడు విస్తరణలోనికి తీసుకొచ్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడం ద్వారా తన నామాన్ని దేవుడు మహింపరుచుకుంటారు. వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడు. వీరు ఏ దేవుడినైతే నమ్ముకున్నారో, ఏ దేవుడినైతే ఆరాధన చేస్తున్నారో ఆ దేవుడు వీరి పక్షాన్ని నిలబడ్డాడు అని అనేక మంది గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో దేవుడు మీ జీవితాల్లో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కండ్లు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జనమును వృద్ధి చేసితివి. దేశ సరిహద్దులు విశాలపరిచి నిన్ను నీవు మహింపరుచుకుంటూ అని రాయబడిన మాట మా వినికిడిలోనికి మీరు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఇరుకైన అనుభవాల్లో ఉన్నారో, భయంకర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో, వారందరినీ మీరే కనికరించి విశాల స్థలంలోనికి వారిని తోడుకొని రావడం ద్వారా నీ నామాన్ని మీరే మహింపరుచుకోమని కోరుతున్నాం. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్న వారిని ప్రభువా విడుదల చేయండి అయ్యా. ఆధ్యాత్మికంగా పతనావస్థలో ఉన్న వారిని లేవనెత్తండి స్వామి. అయ్యా, కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని కనికరించండి. అనారోగ్యాలు పాలై ఇబ్బందులు పడుతున్న వారిని లేవనెత్తండి ప్రభువా. కనికరించి మేలు చేయండి, మహిమతో నింపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.